అడ్డమైన వస్తువులు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం, వాటికి వాయిదాలు కడుతూ ఉండడం. ఈఎంఐ అంటే ప్రతి నెలా పెట్టే మాసికం లెక్కది. పోయిన వాడికి మాసికాలు 1 సంవత్సరమే పడతారు. ఈ దంపతులు 25 ఏళ్ళు పెడుతున్నారు మాసికాలు. ఇక్కడ ఉద్యోగంలో చేరి పెళ్ళి అవ్వగానే ఇల్లు కొనేస్తాడు. అవసరం లేదండి, 10 ఏళ్ళు అద్దెంట్లో ఉండొచ్చు. భార్యకి ఇతనికి కూడా కష్టాలు తెలుస్తాయి. మా కొనేది కూడా మామూలు ఇల్లు కాదండి, విలవిల్ల ఆడిపోవాలి. ఇంకా అదో 2 కోట్లు ఎవడు కట్టాలి? ఇది 25 ఏళ్ళు పెట్టాడు లోను, 1,25,00,000 పెట్టేశాడు. 1 కోటి రూపాయలు నెలకి ఎంత పడింది? ₹1,00,000 పడింది అన్నాడు. ఈయన కడతాడు 25 ఏళ్ళు. ఇక్కడ ఎంత కడుతున్నాడో ఆలోచించుకో. 3 కోట్లు కడుతున్నాడండి. నువ్వు తీసుకున్నదేమో 1,50,00,000 లోనా, నువ్వు 3 కోట్లు కడుతున్నావా? ఎంత వెర్రి వెధవైపోయావయ్యా. అసలు ముందు 2 కోట్లు డబ్బు అవసరం. ఇంతకు చేస్తే వీళ్ళిద్దరికి ఈ తల్లిదండ్రి ఉండరు, ఆ తల్లిదండ్రి ఉండరు. లింగం ఇటుక ఉంటే 2 ఉంటారు. దీనికి ఇంతల్లి ఎందుకు పని లేక 2 కోట్లు 2 రూములు తీసుకుంటే సరిపోయేదానికి. ఎందుకంటే వాళ్ళ అత్తమామలు వస్తే వీడికి నచ్చదు, వీడి అత్తమామలు వస్తే ఆవిడికి నచ్చదు. అందరిని బయటికి గెంటేయడమేగా, ఎవరు రావడానికి వీలేదు, మనమే ఉండాలి ఇక్కడ. మరి దీనికోసం ఇంతిల్లు ఎందుకండి? ఈ మాత్రం గాలిలోకి వెళ్ళిపోయే ప్రాణానికి ఊపిరాగిపోతే ఏమవుతుందో తెలియని దానికోసం ఎంత సంపాదిస్తున్నామండి, ఎంత తాపత్రయపడుతున్నామండి, ఎన్ని తరాలకు తరపడ తాపత్రయం పెంచుకుంటున్నామండి. పోనీ మన భార్యాభర్తల కోసమే సంపాదిస్తున్నా, పిల్లల కోసం అది కూడా పర్వాలా. పోనీ పిల్లలు స్థిరపడే వరకు మనం ఏదో కొంత సంపాదించి ఇవ్వాలి, పర్వాలా. వాళ్ళ పిల్లల కోసం కూడా మనం సంపాదించాలా? ఆలోచింతురుగాక మీరలు. వాళ్ళ పిల్లల కోసం కూడా మనం సంపాదించాలా? నేను 3 తరాల సరిపడి సంపాదించా, 7 తరాల సరిపడి సంపాదించాడు. ఇంట్లో సోమరపోతును తయారు చేశాడు ఈ పెద్ద మనిషి. అలా సంపాదించకూడదు ఎవడో కూడా. ఇంకా ఆపేయాలి. సంపాదిస్తే కానీ ఇంట్లో వాళ్ళు గౌరవించరండి. అలా గౌరవించిన వాళ్ళు ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ? చాలామంది అభిప్రాయం ఇదేనమ్మా. 60 దాటాక సంపాదించడానికి ఇంట్లో వాళ్ళు గౌరవించాలట. అంటే డబ్బును బట్టే మనం గౌరవిస్తారా? అలా గౌరవించేవాళ్ళు మనకు అవసరమా? నేను సంపాదించను, నువ్వు గౌరవించుకో, లేకపోతే మానేయి. లేదండి, ఎప్పుడు చచ్చే వరకు ఏదో ఒక రకంగా సంపాదిస్తూ ఉండాలి. వేలు కంట్లో ఇలా పొడుచుకుపోవడం జరగదండి ఎవరికి, చిన్నపిల్లలకు కూడా జరగదండి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు జరగదంటే ఈ శరీరం లోపల ఉన్న జీవశక్తికి ఇదంతా ఒకటే విభాగం. దీంట్లో ఒక అవయవం ఇంకో అవయవానికి హాని చెయ్యకూడదు అనే స్పృహ ఉంది. ఆ స్పృహ భగవచ్చక్తి, ఆ స్పృహ భగవచ్చక్తి. దాన్ని ఎవరు నిర్ణయిస్తారు? దాన్ని ఎవరు? నువ్వు తెలుసుకోవాలి కానీ దాన్ని బొమ్మ గీసి చూపిస్తారా? అయితే వేలు మన కన్నును బొడవకపోవడం ఏంటండి? ఎంతోమంది కంట్లో వేలుకు పెట్టి పొడి చేసి కాపురాలు కొలగొట్టేసేమే మహానుభావులం. మన వేలు మన కన్ను ఎందుకు పొడుచుకోదండి? దానికి తెలుసు ఇది ఒక శరీరం, ఇది ఒక యూనిట్. ఇందులో ఒక కాలు ఇంకో కాలికి, ఒక కన్ను ఇంకో వేలికి హాని చేయకూడదు. ఇదంతా ఒకటే. ఇప్పుడు మనం ఈ సూత్రాన్ని ఎలా అన్వయించుకోవాలి? ఒక శరీరంలో ఉండే అవయవాలకి ఒకదానికి ఒకటి హాని చెయ్యకూడదు అనే భావన ఖచ్చితంగా ఉండి అమలైనప్పుడు ఈ విశ్వమంతా ఒకటే శరీరం అంటే మనం ఎవరికైనా హాని చేస్తామండి? అసలు ఆ ఆలోచనైనా వస్తుందా? ఆ విశ్వమంతా ఒకటే శరీరం. దాన్నే విష్ణు సహస్రంలో విశ్వం విష్ణు అన్నారు. విశ్వమంతా విష్ణువే.